ఏంటి సార్, కోపం అంతా పోయిందా? కోపం అంతా ఏం లేదు. ముందు ప్రూఫ్ చేసి చూపిమన్నావు కదా, దానికి సరైన ఛాన్స్ వచ్చింది. అంత మంచి ఛాన్సే ఉంది. ఫస్ట్ రోజు నువ్వు ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళావు కదా, ఆ రోజు రాత్రి నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో జూబిలీహిల్స్లో ఏదో ఒక విల్లాలో డిస్టర్బెన్స్గా ఉందని, దాన్ని కాస్త సరిచేయాలని అడిగారు. దాన్ని విచారించి అగల్య మేడం అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు నాకు. అంతలా స్పిరిచువల్ డిస్టర్బెన్స్ ఏముంది? ఆ విల్లాలోకి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు. హస్బెండ్ పేరు రాజేంద్రన్, వైఫ్ పేరు లీసా. లీసా రాజేంద్రుడు లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు. రాజేంద్రుడు నాన్నగారు ఒక ఆర్థడాక్స్ అయిన మనిషి. లీసా చర్చిలో పెరిగిన ఒక అనాథ అమ్మాయి. సో వీళ్ళ రిలేషన్ని రాజేంద్రుడి ఫ్యామిలీలో ఒప్పుకోలేదు. ఒక యాక్సిడెంట్ వాళ్ళ లైఫ్నే చేంజ్ చేసేసింది. ఆ యాక్సిడెంట్లో రాజేంద్రన్ చనిపోయారు. దాంట్లో బతికిన లీజా మాత్రం రాజేంద్రన్ తెలుసుకుంటూ డిప్రెషన్లోనే ఉండిపోయింది. లీజా మాత్రం రాజేంద్రుడు తన ముందే ఉన్నట్టు ఒంటరిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేది. అది చూసి పక్కింటి వాళ్ళందరూ లిజాకి పిచ్చని చెప్పి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు. స్కిట్సోఫీనియా అంటే మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే మన మనసు ఆ విషయాన్ని ఒప్పుకోదు. వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు ఉన్నట్టుగానే అలా ఊహించుకుంటుంది మన మనసు. సైకాట్రిస్ట్ డాక్టర్ దేవాశీర్వాదం లీజాకి కౌన్సిలింగ్ చేసినప్పుడే తెలిసింది లీజాకి స్కిట్సోఫీనియా లేదని. అయితే ఇన్ఫాక్ట్ లీజాకి పిచ్చే లేదు. నిజంగానే తను ఒకతనితో మాట్లాడుతూనే ఉనింది. అంతలా ఎవరితో మాట్లాడుతూ ఉంది? తన భర్త అయిన రాజేంద్రుడు ఆత్మతోనే లీజా మాట్లాడుతూ ఉనింది. అలాని ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ అందరితో చెప్పిన తర్వాతనే మిగతా వాళ్ళు భయపడ్డం స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆ ఇంట్లో అమానుష్యమైన విషయాల్ని అందరూ అనుభవించగలిగారు. చాలా డిఫరెంట్ అయిన శబ్దాలు, ఎవరో అరిచినట్టు, ఏడ్చినట్టు, మాట్లాడుతూ ఉన్నట్టు, ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తూనే ఉండేవి. తరువాత ఆ అమ్మాయి ఏమైంది? తనకి కౌన్సిలింగ్ ఇచ్చిన డాక్టర్ కూడా ఆ రోజు రాత్రే చనిపోయాడు. సో ఇప్పటివరకు ఆ చోటు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. లేదు, నేను మార్నింగే వెళ్తున్నాను. అట్లీస్ట్ నన్ను సెండ్ ఆఫ్ చేయడానికన్నా రావచ్చు కదా. నువ్వేమన్నా ఫారెన్ టూర్ కా వెళ్తున్నావు? దెయ్యాన్ని పంపించడానికి వెళ్తున్నావు? సరే సరే, ఓకే ఓకే, నేను వెళ్ళి చేరిన నీకు అడ్రస్ పంపిస్తాను. ఫంక్షన్ అయి ఫ్రీ అయ్యాక నాకు కాల్ చేయి. సరే, ఓకే, బాయ్. జోషి ఒక నిమిషం. చెప్పు ప్రియా. బీ సేఫ్. నాతో ఫోన్లో ఒక లేడీ మాట్లాడారే, ఆవిడ అగలే మేడం. ఆమె వేరే ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు, అందుకే నన్ను పంపించారు. అసలు ఏం జరుగుతుందో ఆ ఇంట్లో? తమ్ముడు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. సడన్ గా డిఫరెంట్ గా సౌండ్స్ అంతా వస్తున్నాయి. కొన్నిసార్లు మనకి తెలిసిన వాళ్ళు మనల్ని పిలిచేటట్టే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్సిడెంట్ లో చనిపోయిన రాజేంద్రన్ ఆత్మ అయి ఉంటుందేమో అని అనుమానిస్తున్నారు. మంత్రవాదిని పిలిచి ఏదైనా చేద్దామని ఐడియా ఇచ్చారు. నేను మీ అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్. సో దాని ద్వారా మీకు మెయిల్ చేశాను. అది కాకుండా సెక్యూరిటీ దగ్గర అంతా చెప్పాను. ఆయన మీకు కీ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ హౌస్. పాపం, ఉండడానికి వాళ్ళకే కుదరలేదు. నేను ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఇక్కడే సార్ ఉన్నాను. అందరూ నా దగ్గర మంచిగానే మాట్లాడతారు సార్. కానీ ఈ 2 నెలల్లో అతను నా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదెందుకో తల కూడా ఊపింది లేదు. ఆయన పెళ్ళాం
ఆయన పిల్ల అంతే సార్ ఆయన జీవితం. ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినప్పటికి కూడా ఆ పిల్లిని తీసుకునే వెళ్తారు. యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించలేదు, పిల్లి కనిపించలేదు. పిల్ల? అవును సార్, చాలా అందంగా ఉంటుంది, పాపం సార్. అసలు ఏం జరుగుంటుంది ఇంట్లో? నేనే చాలాసార్లు ఇంట్లోంచి శబ్దం విన్నాను సార్. చాలాసార్లు భయపడ్డాను కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ సీరియస్నెస్ అర్థం అవటం లేదు. ఇదంతా ఊరికే చీటింగ్ సార్. వీళ్ళు చెప్పేటట్టు అక్కడ ఏమి జరిగేటట్టు నాకు అనిపించట్లా. వచ్చే వారం ఏదో మంత్రవతి వస్తారంట, అందులో అయ్యే ఖర్చు మొత్తం మెయింటెనెన్స్ లో కలుపుతారంట. నేను ఖచ్చితంగా పే చేయను. చిన్న వయసులో చనిపోయిన ఆత్మకు ఈ లోకం నుంచి వెళ్ళడానికి మనసే రాదు. అందుకే ఇక్కడే తిరుగుతూ ఉంది. నాకెందుకో ఆ సెక్రటరీ మీదే డౌట్గా ఉంది. ఆ ఇల్లుని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఒక చిన్న క్లూ దొరికితే బాగుంటుంది.